ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్. మానవతావాది, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా, ఆదర్శ మహిళగా, ఆదర్శ గృహిణిగా పేరుగాంచి ప్రపంచ నలుమూలల విశ్వ నిర్మల ధర్మాన్ని, సహజయోగాన్ని స్థాపించిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి జీవిత విశేషాలపై ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. శ్రీ మాతాజీ నిర్మలాదేవి పగలు రాత్రి రెండూ సమానంగా ఉండే రోజున, అంటే మార్చి 21వ తేదీ 1923 మధ్యాహ్నం 12 గంటలకు మధ్యప్రదేశ్లోని చింద్వారాలో జన్మించారు. మహాత్మాగాంధీ పిలుపు మేర భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్న శ్రీ పి.కె. సాల్వే గారి సంతానం శ్రీ నిర్మలాదేవి. 19 సంవత్సరాల పిన్న వయసులోని నిర్మలాదేవి గారు తన తల్లిదండ్రులతో పాటు అనేకమైన స్వాతంత్ర రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. 1942లో క్విట్ ఇండియా పోరాటంలో విద్యార్థుల పోరాట ఉద్యమానికి నాయకత్వం వహించి ఎన్నోసార్లు జైలుకు వెళ్లారు. బ్రిటిష్ వారు ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. You'll be amazed, my father burnt all his suits. They were stitched in England. My mother burnt all her saris. They used to spin their own clothes and wear them. I had only one coat throughout my education. But we never grudged and never grumbled and never said that our father should have looked after us and done something. Why did he just sacrifice everything for the country? Never, never, never. I must say Gandhiji had a special charm. I don't know how he managed. He was like touch of Midas, touched anybody, he became transformed. Throughout, if you study the way all these people were brought up, there's one thing very common, is sacrifice. శ్రీమతి నిర్మలాదేవి గారి వివాహం 1947 ఏప్రిల్ 7వ తేదీన శ్రీ చంద్రికా ప్రసాద్ శ్రీవాత్సవ గారితో జరిగింది. శ్రీవాత్సవ గారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన నాటి ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి వద్ద సెక్రటరీగా పనిచేశారు. భారత ప్రభుత్వం వీరి నిస్వార్థ సేవలను గుర్తించి పద్మభూషణ్, పద్మ విభూషణ్ బిరుదులను మరియు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాకరమైన లాల్ బహదూర్ శాస్త్రి శాంతి బహుమతిని ప్రదానం చేసింది. శ్రీవాత్సవ గారి యునైటెడ్ నేషన్స్ వారి ఆధ్వర్యంలో మ్యారిటైమ్ కార్పొరేషన్ సెక్రటరీ జనరల్ హోదాలో సుమారు 17 సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన ఏకైక భారతీయ వ్యక్తి. ఇంగ్లాండ్ దేశరాణి క్వీన్ ఎలిజబెత్ ద్వారా అరుదైన సత్కారం నైట్హుడ్తో సర్ బిరుదు పొందారు. నాటి నుండి ఆయన సర్ సిపి శ్రీవాత్సవగా పిలువబడుతున్నారు. శ్రీమతి నిర్మలా శ్రీవాత్సవ తన స్వాభావికమైన సహనం, ప్రేమ, వాత్సల్యం వంటి గుణగణాలతో అత్తవారింట్లో తన భర్త కంటే ఎక్కువ అభిమానాన్ని పొందారు. కుటుంబం అనే వ్యవస్థ, దాని బలీయమైన స్థానానికి ఉన్న విలువల గురించి శ్రీమతి నిర్మలాదేవి తన ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో చెబుతూ ఉంటారు. అంతేకాదు, ఆమె తన సంసార జీవితంలో వాటిని పాటించి ఒక ఆదర్శ మహిళగా, గృహిణిగా నిలిచారు. We have to know that we are two wheels of one chariot. One on the left, another in the right. Now they are not similar. They are not similar. There are two types, one left side, one on the right side. But they are equal. Whatever they do, it's equal. They are to be respected equally in the same manner. ఆమె నిర్వహించిన సామాజిక కార్యక్రమాలలో కొన్నిటి గురించి మనం చెప్పుకోవాలి. అనాథ బాలలను, దగాపడిన మహిళలను చేరదీసి ఢిల్లీలో ప్రత్యేకంగా ఆశ్రమాన్ని నెలకొల్పి వారిని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. औरतों के प्रति एक
अत्यंत उदासीन प्रवृत्ति जो अपने देश में आ गई है, मुझे उससे तो रोना ही आता था। और इसीलिए मैंने ठाम लिया था कि इनके रहन सहन का, इनके खान पीन का, इन बिचारी औरतों का कुछ न कोई इलाज करना चाहिए। औरत एक महान जीवन है, उसी से सारा संसार खड़ा होता है। అనేక దీర్ఘకాలిక భయంకర వ్యాధులను సహజ యోగా ధ్యాన పద్ధతి ద్వారా నివారించడానికి ముంబై నగరంలో ఒక అంతర్జాతీయ సహజ ఆరోగ్య మరియు పరిశోధనా సంస్థను నెలకొల్పారు. దేశ విదేశాలలో సహజ యోగులెందరో ఇక్కడ చికిత్స పొందుతుంటారు. శ్రీమతి నిర్మలాదేవి సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ సంగీతం, నృత్యం, పెయింటింగ్ వంటి కళలపై చాలా ఆసక్తి చూపించడమే కాక ప్రోత్సహించేవారు కూడా. ప్రముఖ సాంస్కృతిక సంస్థ సర్ సంగీత్ సమదులకు ఆమె ఉపాధ్యక్షులుగా కొంతకాలం ఉన్నారు. మ్యూజిక్ క్లబ్ ఆఫ్ ముంబైకు సభ్యులుగా ఉన్నారు. శాస్త్రీయ సంగీతాన్ని సజీవంగా ఉంచాలని ఆమె తన తండ్రి గారి పేరున పీకే సాల్వే కళా ప్రతిష్టానాన్ని మహారాష్ట్రలో వైతరణలో నెలకొల్పారు. ఎంతో మంది విదేశీయులు ఇక్కడ సంగీతం, నాట్యం నేర్చుకోవడానికి వస్తుంటారు. ప్రతి ఏటా జరిగే సహజ యోగ సమ్మేళనంలో ఎంతో మంది దేశ విదేశాల యువతీ యువకులకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పద్ధతిలో వివాహము జరిపించేవారు. The bridegroom, bride to the bridegroom. జాతి, మత, వర్ణ విభేదాలు లేని, ఎల్లలు లేని వసుదైక కుటుంబ స్థాపన కృషిలో భాగంగా శ్రీ మాతాజీ నిర్మలాదేవి హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల ప్రాంతంలో దేశ విదేశాలలోనూ విద్యార్థుల కోసం సహజ సంస్కృతి మరియు వాతావరణంలో ఇంటర్నేషనల్ సహజ పబ్లిక్ స్కూల్ స్థాపించారు. ఇక్కడే కాక ఇటలీ, న్యూయార్క్, చెక్ రిపబ్లిక్ లో ఈ స్కూళ్లు ఉన్నాయి. तेरे गुण गाए, सारा विश्व तेरे
నిర్మలాదేవికి యువత పట్ల అమితమైన శ్రద్ధ, ఆసక్తి మరియు ప్రేమ. యువతకు పొదుపు ఉద్యమం మరియు భారతీయ సంస్కృతి లాంటి విషయాలపై అవగాహన, యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిలో జాతీయ స్ఫూర్తిని అభివృద్ధి చేయడానికి యూత్ సొసైటీ ఫర్ ఫిలిమ్స్ అనే సంస్థను స్థాపించారు. అంతేగాక ఆమె కొంతకాలం ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులుగా కూడా ఉన్నారు. భారతదేశంలోని నిరుద్యోగ సమస్య గురించి ఆమె ఆందోళన చెందేవారు. పల్లెల్లో నివసించేవారికి ఉపాధి, వైద్య, ఆరోగ్య సదుపాయాలు, మెరుగైన విద్య, మంచి విత్తనాలు ఇచ్చి రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఆమె కృషి చేసేవారు. శ్రీమతి నిర్మలాదేవి ఆర్కిటెక్చర్ డిగ్రీ లేకపోయినా గొప్ప ఆర్కిటెక్ట్. దేశ విదేశాలలో సహజ యోగ ఆశ్రమాలను స్వయంగా డిజైన్ చేశారు. పువ్వులంటే అమితమైన ఇష్టం. ప్రపంచంలోని అన్ని రకాల పూల మొక్కలను సేకరిస్తూ ఉంటారు. 1990లో తులిప్ పువ్వులను స్వయంగా పూయించారు. వారి తోటలో పూసిన గులాబీలు ఎన్నోసార్లు బహుమతులు గెలుచుకున్నాయి. చైతన్య తరంగములు అంటే వైబ్రేషన్స్ ద్వారా టిష్యూ కల్చర్ ఎలా అభివృద్ధి చేసుకోవచ్చునో బెంగళూరులో నిరూపించారు. శ్రీమతి నిర్మలాదేవి మంచి రచయిత. మెటామోడరన్ ఏరా మరియు సహజయోగం అనే గ్రంథాలను రచించారు. శ్రీమతి నిర్మలాదేవి పొందిన సత్కారాలు, సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని. సెయింట్ పీటర్స్బర్గ్లోని అకాడమీ ఆఫ్ సైన్స్ మరియు ఆర్ట్ సంస్థ వారు తమ సంస్థకు గౌరవ సభ్యులుగా నామినేట్ చేశారు. ఆ సంస్థ ఇదివరిలో ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్కు కూడా ఈ గౌరవాన్ని కలుగజేశారు. ముస్లిం తెగలలో అత్యంత గౌరవప్రదంగా చూడబడే నలుగురు నాయకులలో హిజ్ ఎక్సలెన్సీ అయాతుల్లా మెహదీ రుహానీ ఒకరు. ఆయన శ్రీ మాతాజీని సాక్షాత్ భగవంతుని అవతారంగా గుర్తించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం సహజ యోగాను ఒక మతంగా గుర్తించింది. 1994లో శ్రీ నిర్మలాదేవి బ్రెజిల్ నగరం పర్యటించినప్పుడు ఆ నగర మేయర్ స్వయంగా విమానాశ్రయానికి విచ్చేసి గౌరవ సూచకంగా నగర తాళాల గుత్తిని జ్ఞాపికగా బహుకరించి కార్యక్రమాలను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. బల్గేరియా ప్రభుత్వం బంగారు పతకంతో సత్కరించింది. రుమేనియా ప్రభుత్వం కాగ్నిటివ్ సైన్స్లో డాక్టరేట్ ప్రదానం చేసింది. 1995లో చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో బీజింగ్లో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవంలో అధ్యక్షోపన్యాసం చేశారు. 1989, 1994లో యునైటెడ్ నేషన్స్ వారు ప్రపంచ శాంతి గురించి మరియు సహజ యోగము గురించి ప్రసంగించవలసిందిగా పలుమార్లు ఆహ్వానించారు. 1989వ సంవత్సరంలోనే యుఎస్ఎస్ఆర్ గవర్నమెంటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సహజ యోగాను ప్రవేశపెట్టింది. 1991, 93లలో మాస్కో మరియు సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ఫోక్ మెడిసిన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అనే విషయంపై జరిగిన సెమినార్లో పాల్గొనే శాస్త్రవేత్తలు సహజ యోగము చాలా అరుదైనదని, ప్రాచుర్యం పొందినదని గుర్తించారు. ఫిలడెల్ఫియాలో అక్టోబర్ 15 శ్రీ మాతాజీ నిర్మలాదేవి డేగా ప్రకటించారు. 1989లో న్యూయార్క్లో జరిగిన సభలో యునైటెడ్ నేషన్స్ వారు శ్రీమతి మాతాజీ నిర్మలాదేవిని ప్రపంచ శాంతి బహుమతితో సత్కరించారు. 1994లో న్యూయార్క్లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీ మాతాజీ గారికి గాంధీజీతో ఉన్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని ఘన సన్మానం చేశారు. గౌరవ లాంఛనాలతో పోలీసులు ఎస్కార్టు ఇచ్చారు. 1996లో న్యూయార్క్లో యోంకర్స్లో సెప్టెంబర్ 26ను శ్రీ మాతాజీ నిర్మలాదేవి డేగా ప్రకటించారు. 1993, 94లో లాస్ ఏంజల్స్లో మేయర్చే ఘనమైన పౌర సన్మానం ఏర్పాటు చేయబడింది. కెనడా ప్రజల తరపున ఆ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. 1999లో సిన్సినాటీలో సెప్టెంబర్ 10వ తేదీని శ్రీ మాతాజీ నిర్మలాదేవి డేగా ప్రకటించారు. 1986లో ఇటలీ ప్రభుత్వం శ్రీ నిర్మలాదేవిని పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. ఇక శ్రీమతి నిర్మలాదేవి గారి ఆధ్యాత్మిక జీవితం ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక నూతన అధ్యాయంగా చెప్పవచ్చును. ఆమె జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం 1970లో శ్రీమతి నిర్మలాదేవి స్థాపించిన సహజ యోగం. మనిషి తనకు ఏమాత్రం ప్రయోజనం లేని అనవసరమైన అలవాట్లకు ఎందుకు బానిస అవుతున్నాడు?
ఈ బాధల నుండి మనిషిని విముక్తి చేయడం ఎలా? నేటి సమాజంలో మనిషిని పట్టి పీడిస్తున్న సమస్యల నుండి, దౌర్భాగ్యాల నుండి బయటకు తీసుకురావడం ఎలా అనే విషయాలపై పరిష్కారం కోసం తన చిన్ననాటి నుండి తపన పడేవారు. మనిషి పురోగతిని సాధించాలంటే తనలోని అంతర్గత శక్తిని గుర్తించాలని ఆమె గ్రహించారు. ఈ అంతర్గత శక్తితోనే మనిషి తనలోని ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. ఆ జ్యోతి ద్వారానే మనిషి తన చుట్టూ ఉన్న వారిలోని జ్యోతిని వెలిగించాలి. అది నేటి సమస్యలకు పరిష్కారమని తెలుసుకున్నారు. 1970 మే నెల 5వ తారీఖున ముంబైకి దగ్గరగా ఉన్న నార్గోల్ సముద్ర తీరాన కూర్చుని ధ్యానంలో ఈ సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కసారిగా శ్రీమతి నిర్మలాదేవిలోని అంతర్గత సూక్ష్మశక్తి ఉవ్వెత్తున లేచింది, వికసించింది, ప్రకాశించింది. దాని పర్యావసానమే సహజ యోగా ఆవిర్భావం. ప్రతి మనిషిలోనూ నిద్రాణ స్థితిలో ఉన్న భగవంతుని శక్తిని జాగృతం చేసి మన చుట్టూ ఉన్న పరమ చైతన్య శక్తితో అనుసంధానం చేస్తే మనిషిలో అనూహ్యమైన పరివర్తన తీసుకురావచ్చును అనే మహత్తర సత్యాన్ని శ్రీ మాతాజీ కనుగొన్నారు. అదే సహజ యోగం. సహ అంటే మనతో పాటు, జా అంటే జన్మించిన, యోగా అంటే కలయిక. Saha is with, Ja is born. Born with you is the right to become one with the divine, united with the divine, that is yoga. ఈ కుండలినీ శక్తి జాగృతి యొక్క సత్యాన్ని, అనుభూతిని మానవాళికి సునాయాసంగా అందించిన ఏకైక వ్యక్తి, శక్తి శ్రీమతి నిర్మలాదేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పటి నుండి శ్రీమతి నిర్మలాదేవి పరమ పూజ్య శ్రీమాతాజీ నిర్మలాదేవిగా పిలువబడుతున్నారు. లండన్, స్విట్జర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, రష్యా, ఇరాక్, టర్కీ, ఇరాన్ ఒక్కటేమిటి, బహుశా ప్రపంచం మొత్తం విస్తృతంగా పర్యటించిన మొట్టమొదటి ఆధ్యాత్మ గురువు శ్రీ మాతాజీ నిర్మలాదేవే కావచ్చు. ఈ సహజ యోగా పరిజ్ఞానాన్ని మానవాళి కోసం విశ్వ నిర్మల ధర్మంగా సుమారు 120 దేశాలలో జాతి, మత, కుల, వర్ణ వివక్షతలకు అతీతంగా మానవాళి సంక్షేమం కోసం ప్రచారం చేసి వ్యాపింపచేసి స్థిరపరిచారు. కాలి నడకన, ఎడ్ల బండిపై ఎన్నో ప్రయాసలతో, అలుపెరగని ఆత్మవిశ్వాసంతో అహర్నిశలు శ్రమపడ్డ నిస్వార్థశీలి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇదొక అపూర్వ పర్వం. సహజయోగం మనల్ని సమతుల్యంగా ఉంచడం ద్వారా మన బాధల్ని నివృత్తి చేసి మనలో నిద్రాణ స్థితిలో ఉన్న భగవత్ శక్తి అయిన కుండలినీ శక్తిని జాగృతం చేసి భగవంతుని ప్రేమ శక్తితో అనుసంధానం చేయడం సహజయోగంలో జరిగే ప్రక్రియ. నేటి స్వార్థపూరిత, నేరమయ, కలుషిత సమాజాన్ని ప్రక్షాళన చేసి ఖండాలన్నీ ఏకం చేసి పరిశుద్ధమైన, సౌశీల్యమైన, ఉన్నతమైన, కరుణామయ, ప్రేమమయ, ఆనందమయమైన జీవితాలుగా పరివర్తన చెందుతున్నారు. ఇలా పరివర్తన చెందిన వ్యక్తులు లేదా యువకులు తక్షణం మద్యపానం, మత్తుమందు, అనైతిక చేష్టలు, దుర్వ్యసనాల బారి నుండి విముక్తి పొంది సుఖమయమైన, ఆహ్లాదకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారి నుండి కూడా వీరు బయటపడుతున్నారు. You give up all those habits which are destructive to your life immediately. I have seen people giving up drugs overnight in London, alcoholism, all kinds of things. I was amazed the way it's working. It's your own power within you. It's just there. It's existing. There's no obligation of any kind. It's just one enlightened candle can enlighten another candle. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు అందించిన ఈ సహజ యోగా సాధన చాలా సులువు. ఏ నియమ నిబంధనలకు లోబడి లేదు. పూర్తిగా ఉచితం. మీకు జన్మను ఇచ్చిన ఆ భగవంతునితో మీరు అనుసంధానింపబడనంత వరకు మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు అంటారు శ్రీమాతాజీ.